ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారితో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు నమస్తే అండి. ఎస్ సునీత గారు, ఆర్కే రోజా ఈ మాటకి మీకు పరిచయం అవసరం లేదు అనుకుంటా. మరి వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీ కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? అసలు మెడికల్ కాలేజీ విషయంలో కూడా మీరు చెప్పేన్ని అబద్ధాలని చెప్పి మాట్లాడిన రోజా వ్యాఖ్యలను ఎలా చూస్తారు అసలు? నమస్తే లక్ష్మీనాథ్ గారు, అలాగే పేదల్లో ఉంచిన పెద్దలందరికీ కూడా నమస్తే అండి. నమస్తే. ఈరోజు ప్రెస్ మీట్ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. హలో చెప్పండి, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ఈరోజు రోజా ప్రెస్ మీట్ చూస్తుంటే మనకి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. ఈ రోజు ఆవిడ మన కూటమి ప్రభుత్వం గురించి ఆవిడ మాట్లాడుతున్నారు సార్. ప్లీజ్. పర్లేదు, మాకు వినబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు, నో ఇష్యూ, మీరు మాట్లాడండి, వినబడుతుంది బాగా, ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. అనిత గారు పెట్టిన ప్రజెంటేషన్ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. వీళ్ళ హయాంలో వీళ్ళ 17 కాలేజీలు కట్టేశామని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూటమి నాయకులు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాలేజీల పరిస్థితిని వీడియో రూపంలో చూపించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నిజంగా అవి కట్టేశామని చెప్పుకునే ఈ వైసీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని ఎందుకు చూపించలేకపోతున్నారు? వీళ్ళు కనుక నిజంగా కట్టేసి అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడే వీళ్ళు కూడా వెళ్ళండి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అసలు ఎంతవరకు ఆ కాలేజీలు పూర్తయ్యాయి ఇప్పుడు చూపిస్తున్నారు. అనిత మేడం చూపించారు. అక్కడికే వెళ్ళి వీళ్ళు కట్టేసిందంటే చూపించుకోనండి. అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉంటే ఆ స్టూడెంట్స్ ని చూపించి క్లాసులు జరుగుతున్నాయని చూపించమనండి. మరి గదిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? అక్కడ గ్రౌండ్ లెవెల్ లో నేను వెళ్ళండి, కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఏ క్లాసులు జరిగిపోతున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అక్కడ ఎంబీబీఎస్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వీటన్నిటిని కూడా చూపించుకోండి. వీళ్ళు నోటికి వచ్చినట్టు వీళ్ళకి ఏది ఎలా మాట్లాడటం తప్ప సార్. వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు చూపించలేరు, ఎందుకంటే అక్కడ జరగలేదు. అక్కడ నిజంగా వీళ్ళు 17 కాలేజీలు. రోజా గారు అంటున్నారు కదా, మీరు మంత్రులు ఇవన్నీ చెప్పేది కాదు, నాతో వస్తే నేను చూపిస్తాను అక్కడ ఏం జరుగుతుందని రోజా గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రజెంటేషన్ చూపించారు సార్. వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోమనండి, వాళ్ళు వెళ్ళమనండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా అసలు మెడికల్ కాలేజీ విషయంలో మీ స్టాండ్ ఏంటండి సునీత గారు? మీ కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి మెడికల్ కాలేజీల విషయంలో? సార్, మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం వీళ్ళ కట్టలేని, వీళ్ళ చేతకాని అసమర్థ పాలనలో వీళ్ళ కట్టలేని మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం కట్టి చూపిస్తారు సార్. మీరు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తుంది కదా వైసీపీ. సార్, అది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయటం కాదు, వీళ్ళ అసంపూర్ణంగా వదిలేసినటువంటి కాలేజీలని పిపిపి పద్ధతిలో, అంటే ప్రైవేట్ వ్యక్తులే కాదు సార్, పబ్లిక్ కూడా ఇందులో భాగస్వాములు ఉంటారు. ఇద్దరు కలిసి వాళ్ళ కాంబినేషన్ లో పూర్తి చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఉంది సార్. ఈ రోజు రైట్. సునీత గారు, మీ వాయిస్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు,